ఫ్రెండ్స్, నా పేరు మహేష్. మీరు చూస్తున్నారు మైటెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, మన ఛానల్ 15K సబ్స్క్రైబర్స్ రీచ్ అయిన తర్వాత ఒక గివ్ అవే పెడతా అని చెప్పేసి మీ అందరికీ చెప్పాను, చాలా వీడియోస్లో చెప్తూ వచ్చాను. సో ఈ గివ్ అవేనే కాకుండా ఇప్పుడు మీ అందరికీ ఒక డౌట్ ఉంటుంది. చాలా మంది టెక్ వీడియోస్ చేస్తారు, టెక్ యూట్యూబర్స్ ఉన్నారు. వాళ్ళందరి వీడియోస్ వదిలేసి మీ వీడియోస్ ఎందుకు చూడాలి అని చెప్పేసి కొంతమంది క్వశ్చన్ వస్తుంది. మనకు ఉన్న కంటెంట్ను బట్టి, మనం చెప్పే కంటెంట్ను బట్టి, మనం చెప్పేది నచ్చితే చూస్తారు, లేదంటే లేదు, అంతే. అవసరం లేదు, దాని గురించి పెద్దగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఇంకా చూసుకోవాలంటే యూట్యూబ్ వల్ల మీకు ఏమన్నా లాభం ఉందా, మా ఛానల్ చూడడం వల్ల మీకు ఏమైనా లాభం ఉందా అనేది చాలామంది అనుకుంటూ ఉంటారు. సో ఏదైనా ప్రోడక్ట్ అన్బాక్సింగ్ కానీ రివ్యూస్ కానీ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మీకు ఆ ఇన్ఫర్మేషన్, ఆ ఐటెంకి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు తెలియజేయడానికి మాత్రమే మేము ఈ వీడియోస్ అయితే చేస్తాము. దానివల్ల మీకు ఖచ్చితంగా యూజ్ ఉంటుంది. అలాగే పర్సనల్గా ఏమైనా యూజ్ ఉందా అంటే ఇప్పటి నుంచి ఈ వీడియో నుంచి మన ఛానల్లో పెట్టే ప్రతి వీడియో ఎవరైతే షేర్ చేస్తారో ప్రతి వీడియో ఒక టార్గెట్ అనేది పెడతాను. ఒక 200 లైక్స్ 500 లైక్స్ అనేది ఒక టార్గెట్ పెడతాను. ఆ టార్గెట్ రీచ్ అయిన తర్వాత షేర్ చేసిన వాళ్ళలో ఒక లక్కీ విన్నర్ని, కామెంట్ చేసిన వాళ్ళలో ఒక లక్కీ విన్నర్ని సెలెక్ట్ చేసి యూట్యూబ్ ర్యాండమ్ పిక్కర్ ద్వారానే సెలెక్ట్ చేస్తాను. నేను నా సొంతగా నాకు నచ్చిన వాళ్ళకైతే ఇయ్యను, యూట్యూబ్ అదే పిక్ చేస్తుంది. యూనిక్గా ఎవరి ఒకరి పేరు అయితే ఇస్తుంది. దాంట్లో నుంచి ఒకరికైతే నేను 50 రూపీస్ పంపించడం అయితే జరుగుతుంది. కాకపోతే ఇది పేటిఎం క్యాష్ పంపిస్తాను కాబట్టి మీ నెంబర్ అయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే మీరు ఎందులో షేర్ చేసినా కూడా, ఫేస్బుక్లో షేర్ చేస్తే ఫేస్బుక్ స్క్రీన్ షాట్ అండ్ వాట్సాప్లో షేర్ చేస్తే వాట్సాప్ స్క్రీన్ షాట్ తీసి దగ్గర పెట్టుకోండి. సో ఇది మన ఛానల్ చూడడం వల్ల మీకు ఏదైనా లాభం ఉందా అంటే ప్రతి వీడియోకి షేర్ చేస్తే మీకు ఒక 50 రూపీస్ పేటిఎం క్యాష్ అయితే పంపించడం జరుగుతుంది. సో బోట్ హెడ్సెట్ గివ్ అవే పెడతా అని చెప్పాను. నేను ఆ బోట్ హెడ్సెట్ తెప్పించాను పేటిఎం నుంచి, దాన్ని అయితే బుక్ చేశాను. అది మనకి డెలివరీ అయితే వచ్చింది ఈరోజు. దాని క్వాలిటీ అండ్ బిల్డ్ క్వాలిటీ ఎలా ఉంది, దాని మోడల్ ఎలా ఉంది అండ్ దాని సౌండ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అనేది మొత్తం చూసిన తర్వాత ఈ గివ్ అవేలో ఎలా పార్టిసిపేట్ చేయాలి అనేది అయితే నేను చెప్తాను. గివ్ అవేలో పార్టిసిపేట్ చేయడానికి పెద్ద 4-5 స్టెప్స్ ఏం పెట్టాను. ఓన్లీ సింపుల్గా ఒక 2-3 స్టెప్స్లో అయిపోయేలాగా నేనైతే గివ్ అవే అయితే ప్లాన్ చేశాను. సో ఈ వీడియో నేను దాని గురించి చేయబోతున్నాను. ఈ వీడియోలో మనం దాని గురించి మాట్లాడుకుందాం. సో వీలైనంత వరకు వీడియోని లైక్ చేయండి, అలాగే షేర్ చేస్తూ మన ఛానల్ ఇంకా ఎక్కువ సబ్స్క్రైబర్స్ కావడానికి మీరందరూ నాకు సపోర్ట్ చేస్తూ హెల్ప్ చేస్తూ ఉండాలని నేను ఇలాగే కోరుకుంటూ ఉంటున్నాను. సో లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. వీడియో స్టార్ట్ చేసి చివరిలో మనం గివ్ అవేలో ఎలా పార్టిసిపేట్ చేయాలనేది చూద్దాం ఒకసారి. ఇది నేను గివ్ అవే ఇవ్వబోయే ప్రోడక్ట్ అయితే ఇది బోట్ హెడ్సెట్, బేసిక్ మోడల్ హెడ్సెట్. ఇది నేను దీన్ని పేటిఎం నుంచి అయితే బుక్ చేశాను. సో ఇది నాకు డెలివరీ అయితే వచ్చింది. సో ఒకసారి దీన్ని అన్బాక్సింగ్ చేసి దీని క్వాలిటీ ఎలా ఉంది, అలాగే సౌండ్ సిస్టమ్ ఎలా పనిచేస్తుంది అనేది ఒకసారి మీకు చూపిస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని అన్బాక్సింగ్ చేద్దాం ఒకసారి. ఫ్రెండ్స్, మనకి ఇది బోట్ హెడ్సెట్ అయితే నేను గివ్ అవే ఇవ్వబోయేది. మీరు ఎవరైనా ఒకటి దీన్ని గెలుచుకోవచ్చు. దీని మీద బాక్స్ మీద ఉన్నటువంటి స్పెసిఫికేషన్స్ ఒకసారి చూద్దాం. ఇక్కడ పైన చూసుకున్నట్లయితే మనకి బోట్ అనే లోగో ఒకటి డిజైన్ చేశారు. అలాగే మనకి ఇయర్ బడ్స్ ఇక్కడ కనబడేటట్టు మనకి ఒక డిజైన్లో ఇక్కడ ఫ్రేమ్ అయితే ఇచ్చారు, గ్లాస్ ఫ్రేమ్. ఇంకా దీని మీద క్వాలిటీ చూసుకున్నట్లయితే మనకి దీని మీద ఏం మెన్షన్ చేశారంటే ఇంకా టెక్నికల్ స్పెసిఫికేషన్స్ అని మెన్షన్ చేశారు. దీంట్లో మనకి స్పీకర్ సైజ్ వచ్చేసి 10 mm ఉంటుంది. అలాగే దీని కేబుల్ లెంత్ మనకి 120 సెంటీమీటర్స్ ఉంటుంది. ఇవి రెండు సరిపోతాయి మనకి దీని నుంచి చెప్పుకోవడానికి. ఇది సూపర్ ఎక్స్ట్రా బేస్ అని చెప్పేసి 1 బటన్ మైక్రోఫోన్ అండ్ హ్యాండ్స్ ఫ్రీ అని దీని మీద మెన్షన్ చేశారు. అలాగే ఇక్కడ మనకి వాళ్ళ సోషల్ నెట్వర్కింగ్ అయితే మెన్షన్ చేశారు. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి బాక్స్ అంత నీట్గా అయితే ఏం ప్యాకింగ్ అయితే రాలేదు. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి బోట్ అని చెప్పేసి లోగో బిల్డ్ చేశారు. అలాగే ఇక్కడ సౌండ్ యాజ్ ఫంక్ అని చెప్పేసి దీని మీద రాయడం జరిగింది. కింద చూసుకున్నట్లయితే మనకి బేస్ హెడ్స్ 100 అని చెప్పేసి దీని మీద రావడం జరిగింది. అలాగే ఒకసారి దీన్ని అన్బాక్సింగ్ చేద్దాం. అన్బాక్సింగ్ చేసిన తర్వాత దీని లోపల మనకి ఏమైనా ఇంకా వేరే ఏమైనా ఐటమ్స్ వచ్చాయా, లేకపోతే ఓన్లీ వెబ్సైట్ వచ్చిందా అనేది ఒకసారి చూద్దాం మనం. సో ఫ్రెండ్స్, ఇది మనకి హెడ్ ఫోన్స్ అయితే మనకి ఈ విధమైన ప్యాకింగ్లో మీకు అయితే వచ్చింది. ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు ఒక మాన్యువల్ గైడ్ కూడా వచ్చింది. దీని మీద మీరు చూసుకోవచ్చు. దీంట్లో ఇంకా లభించే ఐటమ్స్ ఏమేమి ఉన్నాయని చెప్పేసి దీని మీద అయితే ప్రింట్ చేసి మనకు తీసుకొని వచ్చారు. సో ఒకసారి పక్కకు పెట్టేద్దాం ఇవన్నీ. ఇక్కడ చూసుకోండి, ఇది బోట్ మనకి 1 year వారంటీ అనేది ఇంక్లూడ్ చేసి దీన్ని అయితే మనకి తీసుకొచ్చింది. హెడ్సెట్కి 1 year వారంటీ ఉంది. సో ఇది మనకి వారంటీ గైడ్ లాగా పనిచేస్తుంది. దీన్ని పక్కకు పెట్టుకోండి.
సో ఫ్రెండ్స్ ఇవి హెడ్ ఫోన్స్ అయితే మనకి హెడ్ ఫోన్స్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఇక్కడ డిజైనింగ్ బిల్డ్ క్వాలిటీ చూసుకున్నట్లయితే ఎక్సలెంట్గా ఉంది. అలాగే దీని డిజైన్ చూసుకుంటే కొంచెం వెరైటీ డిజైన్లో వచ్చింది మనకి. దీని డిజైనే మనకి చాలా ఎక్సలెంట్గా అనిపిస్తుంది. అలాగే మనకి ఇక్కడ రబ్బర్స్ చూసుకున్నా కూడా చాలా క్వాలిటీ రబ్బర్స్గా దీన్ని అయితే తీసుకొని వచ్చారు. అలాగే ఇక్కడ వైర్ క్వాలిటీ చూసుకున్నా కూడా మనకి చాలా ఎక్సలెంట్గా ఉంది వైరింగ్ అనేది. ఇక్కడ చూసుకుంటే మనకి దీని మీద బోట్ అని చెప్పేసి లోగో అయితే బ్రాండింగ్ అయితే వాళ్ళు ఇచ్చారు. అలాగే ఇది బటన్ ఇచ్చారు ఒకటి. ఇది మనకి సాంగ్స్ వినేటప్పుడు పాస్ బటన్గా ప్లే బటన్గా పనిచేస్తుంది. అలాగే ఇక్కడ మైక్ కూడా ఉంది. సో ఇది ఇక్కడ వైరింగ్ చూసుకుంటే చాలా ఎక్సలెంట్గా ఉంది. దీని మీద మనకి బోట్ అని దీని మీద కూడా రాసి ఇవ్వడం అయితే జరిగింది. సో డిజైనింగ్ పరంగా అయితే ఎక్సలెంట్గా ఉందని చెప్పుకోవచ్చు. అలాగే దీని క్వాలిటీ కూడా వైరింగ్ క్వాలిటీ కూడా చాలా ఎక్సలెంట్గా ఉంది. సో ఇది మనం 500 పడింది నాకు తీసుకున్నప్పుడు. డెలివరీ ఛార్జ్ తోటి ఇంకొక 50 రూపీస్ అయితే అడిషనల్గా పడ్డాయి. సో 550 తోటి ఇవైతే తీసుకోవచ్చు మనం హెడ్సెట్. అలాగే ఒకసారి మనం దీన్ని ఫోన్ కనెక్ట్ చేద్దాం. అంతకంటే ముందు బాక్స్లో మనకి ఇంకా ఇయర్ బడ్స్ అయితే వచ్చాయి. సో ఈ ఇయర్ బడ్స్ ఏంటంటే మనకి ఇవి ఎక్కడన్నా పోయినా కూడా లేదంటే మీ ఇయర్స్లో ఏది సెట్ అవుతుందో చూసుకొని 3 సైజెస్లో మనకి ఇయర్ బడ్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ 3 సైజెస్లో మీకు ఏది సెట్ అవుతాయి అది మీరు పెట్టుకొని సాంగ్స్ అయితే వినొచ్చు. ఒకసారి మొబైల్ కనెక్ట్ చేద్దాం. మనం మొబైల్ కనెక్ట్ చేసి సో ఫ్రెండ్స్ దీన్ని నేనైతే మొబైల్కి అయితే కనెక్ట్ చేశాను. మొబైల్ కనెక్ట్ చేసి నేను సాంగ్స్ అయితే వింటున్నాను. MP3 సాంగ్స్ కాదు, నేను మామూలుగా నెట్లో సాంగ్స్ అయితే వింటున్నాను. సౌండ్ మనకి ఫుల్ సౌండ్ పెట్టుకుంటే ఫ్రెండ్స్ ఇది చూసుకున్నట్లయితే మనకి బేస్ మాత్రం చాలా ఎక్సలెంట్గా వస్తుంది. ఎక్సలెంట్ బేస్ అయితే ఉంది. ఇది ఒక కొత్త ఎక్స్పీరియన్స్. నేను ఇంతవరకు బోట్ హెడ్సెట్ అయితే వాడలేదు. కాకపోతే ఇప్పుడే ఫస్ట్ టైం దీన్ని అయితే తెప్పించాను గివ్ అవే ఇవ్వడానికి. బేస్ మాత్రం చాలా స్మూత్ బేస్ అయితే వస్తుంది. చాలా ఎక్సలెంట్ సౌండింగ్ అయితే వస్తుంది. మనకి వేరే తక్కువ రేట్ హెడ్సెట్లో ఉన్నటువంటి సౌండింగ్ మామూలు స్టీరియో స్పీకర్స్ అయితే కాదు. చాలా మంచి స్పీకర్స్ వీళ్ళు ప్రొవైడ్ చేశారు. 10mm స్పీకర్స్ అండ్ బేస్ కూడా చాలా ఎక్సలెంట్గా వస్తుంది. ఈ హెడ్సెట్ మీరు గివ్ అవేలో అయితే మీరు సంపాదించుకోవచ్చు. సో ఫ్రెండ్స్ ఇది గివ్ అవే ఇవ్వబోయే ప్రోడక్ట్ అయితే ఇది నాకు పేటిఎం నుంచి బుక్ చేస్తే మనకి 450 అట్లా పడింది. డెలివరీ ఛార్జ్ వచ్చేసి ఒక 50 రూపీస్, టోటల్గా 500 అయితే పడింది. సో దీన్ని మీరు ఎవరో ఒకరు దీన్ని మన సబ్స్క్రైబర్స్ ఒకరు దీన్ని అయితే గెలుచుకోవచ్చు. దీన్ని గెలుచుకోవాలంటే ఏం చేయాలంటే మీరు ఏం లేదు, ఓన్లీ ఒక 1 మినిట్ మీరు టైం స్పెండ్ చేయాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్ మీరు ఈ గివ్ అవే కాంటెస్ట్ లో పార్టిసిపేట్ చేయాలంటే మీరు ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉండాలి. సో మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మన వీడియోని లైక్ చేయండి. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేస్తే మీకు ఒక ఎంట్రీ అయితే ఇస్తాను. అలాగే ఇంకా చూసుకున్నట్లయితే మీరు కింద కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి కామెంట్ చేసినట్లయితే మీలో నుంచి నేను గివ్ అవేలో విన్నర్ని సెలెక్ట్ చేసేది ఓన్లీ కామెంట్ సెక్షన్ నుంచే. ఇందాకట్లాగా పోయిన గివ్ అవే లాగా గ్లీమ్ వెబ్సైట్లో అయితే నేను చేయట్లేదు. ఎందుకంటే దాంట్లో కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల ఆ సైట్ అయితే ఇప్పుడు మనకి గివ్ అవేలకు అంతగా ఉపయోగపడట్లేదు. కాబట్టి కామెంట్ పిక్కర్ నుంచి నేను సెలెక్ట్ చేస్తాను. యూట్యూబ్లో ర్యాండమ్గా ఎవరినో ఒకరిని యూట్యూబ్ ర్యాండమ్ పిక్కర్ ద్వారా సెలెక్ట్ చేసి వాళ్ళకైతే ఈ హెడ్సెట్ అయితే కొరియర్ ద్వారా పంపించడం జరుగుతుంది. సో మీరు కామెంట్ ఏం చేస్తారంటే కామెంట్లో మీకు ఈ హెడ్సెట్ గురించిన ఇన్ఫర్మేషన్ నచ్చిందా లేదా, లేదంటే మీరు ఏదో ఒకటి వీడియో బాగుందా లేదా, గుడ్డా బ్యాడా ఏదో ఒకటి కామెంట్ చేసి పక్కనే మీ ఫోన్ నెంబర్ అయితే రాయండి. ఖచ్చితంగా మీ ఫోన్ నెంబర్ రాస్తేనే నేను మీకు కాంటాక్ట్ అయ్యి మిమ్మల్ని అయితే అప్రోచ్ చేసి మీ అడ్రస్ తెలుసుకొని నేను కొరియర్ అయితే చేస్తాను. అలాగే ఇంకా చూసుకున్నట్లయితే మన వీడియోని షేర్ చేయండి. అలాగే షేర్ చేసినప్పుడు ఫేస్బుక్లో కానీ వాట్సాప్లో గ్రూపుల్లో కానీ షేర్ చేసి దాని ఒక స్క్రీన్ షాట్ అయితే మీ దగ్గర పెట్టుకోండి. అలాగే మీరు మన వీడియోకి చేసిన కామెంట్ ఇది స్క్రీన్ షాట్ కూడా తీసి స్క్రీన్ షాట్ అయితే మీ దగ్గర పెట్టుకోండి. ఎందుకంటే ఒకవేళ పిక్కర్ విన్నర్లో మీ పేరు అయితే వస్తుంది కదా, మీ పేరు వచ్చినప్పుడు నేను మీకు కాంటాక్ట్ అయినప్పుడు మీరు ఆ స్క్రీన్ షాట్ అనేది నా మెయిల్కి సెండ్ చేయాల్సి ఉంటుంది. ఆ స్క్రీన్ షాట్ ఉంటే మాత్రమే నేను మీకు గివ్ అవే ప్రోడక్ట్ అయితే పంపిస్తాను, లేదంటే మీకు ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రోడక్ట్ అయితే ఇవ్వడం జరగదు. కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, తర్వాత మన వీడియోని లైక్ చేసి కామెంట్ చేయండి, కామెంట్లో మీ నెంబర్ అయితే రాయండి. అలాగే మన వీడియోని ఫేస్బుక్లో కానీ వాట్సాప్లో కానీ షేర్ చేయండి. ఎందుకంటే ఇవి రెండు మ్యాండేటరీ. మీరు సబ్స్క్రైబ్ చేయడం అండ్ షేర్ చేయడం అనేది మ్యాండేటరీ. అవి చేస్తేనే మీకైతే ఎంట్రీ అయితే ఇస్తాను. మీరు షేర్ చేసినప్పుడు అది స్క్రీన్ షాట్ అయితే ఖచ్చితంగా తీసి దగ్గర పెట్టుకోండి.